ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకోవడంతో నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు నగరి వైకాపా అభ్యర్థి రోజా. తనను గెలిపిస్తే నగరిలోని తాగునీటి సమస్యకు, చెరకు రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతానన్నారు. అమరావతిలో ఇళ్లు, ఆఫీసు ఉన్న ఏకైక పార్టీ వైకాపాదే అంటున్న రోజాతో మా ప్రతినిధి కార్తీక్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న వేళ అభ్యర్థులందరూ కూడా పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కేవలం ఒకరోజు మాత్రమే మిగిలి ఉండడంతో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు అభ్యర్థులు. నగర నియోజకవర్గానికి సంబంధించి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా దిగుతున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోజా మనతో పాటు ఉన్నారు. అంతా కూడా మాట్లాడదాం. మేడం చెప్పండి మేడం, చాలా ఒకరోజు టైమే ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే పలుమార్లు చుట్టేశారు. ఎలా ఉంది మేడం స్పందన? ఎగ్జామ్స్ లాగే ఎన్ని రోజులు చదివినా ఆ లాస్ట్ డే ఉండే టెన్షన్ అందరికీ ఉంటుంది. సో ఎగ్జామ్ రాసేంతవరకు ఆ టెన్షన్ అనేది దిగదు. మాకు కూడా అంతే. మరి 5 yearsగా ఎంత తిరిగినా, ఎన్ని రకాల ఫంక్షన్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, లేదన్నా హెజిటేషన్స్ చేయడానికి అన్ని రకాలుగా వెళ్ళినా ఈ ఎలక్షన్ కంటూ వెళ్ళేటప్పుడు ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అండ్ ఎలక్షన్స్లో మనం అనుకున్నట్టు ఓన్లీ వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం అని కాకుండా ఈరోజు కొత్త కొత్త పార్టీలన్నీ వచ్చాయి. అవి కేవలం వైఎస్ఆర్సీపీ ఓట్లని డివైడ్ చేయాలి, రోజాని ఓడించి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్న నాటకాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాంట్లో ఇక్కడ కూడా అది బీఎస్పీ తరఫున క్యాండిడేట్స్ పెట్టడం కానీ, బీజేపీ తరఫున పెట్టించడం కానీ, ఇండిపెండెన్స్ పెట్టడం కానీ అన్ని రకాలుగా టాక్టిక్స్ చూపిస్తున్నారు. కానీ అల్టిమేట్గా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారన్న నమ్మకం నాకు ఉంది. మేడం ఇంకోటి చెప్పండి, అంటే ఇక్కడున్న వాళ్ళలో గత ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారు. అప్పుడు కూడా ప్రచారంలో కొన్ని సమస్యలు తెలుసుకొని ఉంటారు. ఈ 5 ఏళ్లలో కూడా చాలా సమస్యలను ప్రజల నుంచి మీకు తెలుసుకొని ఉంటారు. కానీ ఇప్పటికే కొన్ని సమస్యలు కూడా పరిష్కరించారు. నీళ్ల సమస్యలు లాంటివి ప్రధానంగా నగిరిలో ఉన్నటువంటి వాటివి మీరు సొంత డబ్బులతో వేయించారు. సరే, ఈసారి కనుక అధికారంలోకి వస్తే ఎటువంటి ప్రయత్నాలు చేయబోతారు ఈ సమస్యలన్నిటికీ? ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక సొంత జిల్లాలో గాలేరు నగరి పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి లేకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే గాలేరు నగరి పూర్తి అయి ఉంటే సాగునీరుకి, తాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉండేది. ఈరోజు రైతులు పంట పొలాలు ఎండిపోయి వాళ్ళు అప్పుల పాలయ్యే పరిస్థితికి వచ్చారు. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా తాగునీటి సమస్య చాలా విపరీతంగా ఉంది. అండ్ మేము ట్యాంకర్స్ ఇక్కడ ఒక 7 ట్యాంకర్స్ పెట్టాము నగిరి మున్సిపాలిటీలో. అండ్ పుత్తూరులో ఒక 5 పెట్టాము. అండ్ విలేజెస్లో అంతా కూడా ఓన్ డబ్బుతో రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బోర్స్ వేయించాం. సో ఎంత వేయించినా కూడా సరిపోవటం లేదు. ఎందుకంటే మరి విలేజెస్ పెరిగిపోయినాయి, జనాభా పెరిగిపోయినారు, వాటర్ సమస్య ఎక్కువైపోయింది. అందరూ అంటుంటారు కదా, చంద్రబాబు నాయుడు కరువు కవల పిల్లలు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే వెనకనే కరువు ఆయనతో పాటు షాడో లాగా వస్తుంది, వర్షాలు ఉండవు, అదొక మైనస్. దానివల్ల గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా తగ్గిపోవటం చాలా కష్టంగా ఉంది. మేడం ఇంకా నియోజకవర్గానికి వస్తే ఎక్కువ మంది తమిళ ఓటర్లు ఉంటారు. దాదాపు 60,000 మందికి పైగా తమిళ ఓటర్లు ఉన్నారు. వాళ్ళ కోసం ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా చేయడం లాంటివి, వారి కోసం ఏదైనా ప్రత్యేకంగా మేనిఫెస్టో లాంటివి? ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కుటీర పరిశ్రమల ద్వారానే ఎక్కువగా అభివృద్ధి చెందేవాళ్ళు. సో వాళ్ళ కోసం ఏం చేయబోతున్నారు? యాక్చువల్గా పవర్ లూమ్స్ ఎక్కువగా ఉన్నాయి తమిళియన్స్ ఉన్న చోటంతా కూడా. సో వాళ్ళకి ఆ పవర్ లూమ్స్కి సంబంధించిన ఆర్డర్స్ అవ్వటం మన గవర్నమెంట్ నుంచి జరగట్లేదు. అంతా కూడా చెన్నై నుంచే వాళ్ళు ఆర్డర్స్ తెచ్చుకొని మళ్ళీ చెన్నైకే బిజినెస్ చేస్తున్నారు. సో అది మన గవర్నమెంట్ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి. రెండోది, తమిళనాడులో లాగా 500 యూనిట్స్కి ఫ్రీ కరెంట్ ఇవ్వాలి అని వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ 2 మగ్గాలు 3 మగ్గాలు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్. కనీసం వాళ్ళకైనా ఫ్రీ కరెంట్ ఇస్తే వాళ్ళకి కొద్దిగా మిగులుతుంది, తినటానికి వాళ్ళ పిల్లల్ని పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది అందరూ అడగటం జరుగుతుంది. అలాగే టెక్స్టైల్ పార్కు, టెక్స్టైల్ కాలేజ్ కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఈ దీంట్లో లాభాలు రాకపోవటం వల్ల అందరూ కూడా వేరే బిజినెస్కి, వేరే దీనికి డైవర్ట్ అవుతున్నారు. అలా అయితే ఈ కళను అందరూ కూడా మర్చిపోతారు. చేనేత అనేది కొన్ని రోజుల తర్వాత ఎవరికి కూడా జ్ఞాపకం ఉండే పరిస్థితి లేకుండా పోతుంది. కాబట్టి దాన్ని ఒక సబ్జెక్ట్ లాగా కాలేజ్ పెట్టి చేయాలనేది కూడా అందరి యొక్క ఆశ. మేడం ఇంకోటి, నగర నియోజకవర్గానికి వస్తే ఎక్కువగా చెరుకు పంటను విరివిగా వేస్తూ ఉంటారు. సో షుగర్ ఫ్యాక్టరీ కూడా గతంలో మూతపడింది. మీరు కూడా వెళ్ళి చాలాసార్లు ధనాలు కూడా చేయడం కూడా జరిగింది. సో ఇప్పటికే అలాగే ఉంది ఆ పరిస్థితి. ఎలా చేయబోతారు వాటి గురించి? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే షుగర్ ఫ్యాక్టరీస్ 2 మూసేశారు, చిత్తూరు అండ్ రేణిగుంట. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటికి మళ్ళీ ఫండ్ కేటాయించి ప్రభుత్వం తరఫున ఓపెన్ చేయించారు. అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంటే మళ్ళీ మొన్న 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ క్లోజ్ చేశాడు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా అది నష్టాల్లో ఉంది అని ఒక అబద్ధం చెప్పి క్లోజ్ చేసేస్తున్నాడు. అది ఎందుకు అనేది ఆయన చెప్పాలి. అందరి అనుమానం ఆయన బినామీకి ఆ ల్యాండ్ కానీ అవన్నీ ట్రాన్స్ఫర్ చేయాలన్న ఆలోచన అనేదే అందరి ఆలోచన. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మూతపడిన దాన్ని తెరిపించి రన్నింగ్లోకి 10 years వరకు తేగలిగాడంటే మరి ఈయన ఎందుకు చేయలేకపోతున్నాడు?
ఇదే జిల్లాలో 5 షుగర్ ఫ్యాక్టరీలు రన్నింగ్లో ఉన్నాయి. మరి వాటికి నష్టాలు రాకుండా గవర్నమెంట్ వాటికే ఎందుకు సహకార షుగర్ ఫ్యాక్టరీలకే నష్టం వస్తున్నాయి అనే దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈరోజు అవి మూసేయటం వల్ల ప్రైవేట్ ఫ్యాక్టరీ వాడిది ఇష్టారాజ్యం అయిపోయింది. వాడు నిర్ణయించిన రేటే తీసుకోవాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎంత రేటు ఇచ్చారో 2004లో ఇప్పుడు అదే రేటు ఉంది. అండ్ 8 నెలలు సంవత్సరం వరకు డబ్బులు ఇకపోతే వడ్డీలు ఎంత అవుతాయి? అందరూ అప్పులు చేసే పొలాల్లో చెరుకు వేసుకుంటారు. చెరుకు తోలిన తర్వాత కూడా మినిమం 8 months to 1 year డబ్బులు ఇవ్వట్లేదు. దాని గురించి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వీటన్నిటికీ కూడా చైర్పర్సన్ జాయింట్ కలెక్టర్ గారు, ఆయన కూడా అనేక సార్లు మేము కలవటం జరిగింది, అనేక రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వటం జరిగింది. మా పోరాటం ఫలితం రైతులకైతే బకాయిలు రేణిగుంట షుగర్ ఫ్యాక్టరీ నుంచి రిలీజ్ అయినాయి, కానీ అక్కడ వర్క్ చేసే వర్కర్స్కి ఇంతవరకు డబ్బులు ఇవ్వకపోవడం దురదృష్టకరం. మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తానని మాట ఇచ్చిన జాయింట్ కలెక్టర్ కానీ మంత్రి గారు కానీ అది ఓపెన్ చేయకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే మంత్రి కూడా మన జిల్లా వాడే, ముఖ్యమంత్రి మన జిల్లా వాడే, పరిశ్రమల శాఖ మంత్రి మన జిల్లా వాడే. మన జిల్లాని ఈ విధంగా సర్వనాశనం చేయడం అనేది ప్రజలు గమనించాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఒకటి నగిరి అనేది చాలా దగ్గర, ఇటు చెన్నైకి దగ్గర, ఇటు బెంగళూరుకి దగ్గర. అయినప్పటికీ ఇక్కడ నిరుద్యోగ సమస్య అనేది చాలా ఉంది. చాలాసార్లు మీరు కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ అవన్నీ కూడా ఫలితాలు ఇవ్వలేదని చెప్పి మీరు చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. సో ఎలా చేయబోతారు? రానున్న రోజుల్లో యువతకి ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు? యాక్చువల్గా పోర్ట్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా దగ్గరగా ఉంది చెన్నై, ఇది మన నగిరి నియోజకవర్గానికి. అండ్ శ్రీ సిటీ లాగా నగిరి నియోజకవర్గంలో మళ్ళీ ఇంకొక శ్రీ సిటీ లాగా నిర్మించి అందరికీ ఉద్యోగ అవకాశాలు ఇచ్చేదానికి కూడా ప్రభుత్వ ల్యాండ్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కబ్జా అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ చేసి ఇలాంటి ఫ్యాక్టరీస్ పెడితే చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన్నవరం ప్రాజెక్ట్ తెచ్చాడు. దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 38,000 మందికి ఉద్యోగాలు దొరుకుతాయని ఎంతో ఆశగా ఉంటే దాన్ని ఏ విధంగా నాశనం చేసేలా ఆ విధంగా నాశనం చేసేసాడు చంద్రబాబు నాయుడు. అది ఎందుకో సొంత జిల్లా అంటే ఆయనకు అంత కక్ష సాధింపు అనేది ఆయనకే తెలిసి ఉండాలి. 3 సార్లు ముఖ్యమంత్రిని చేసినా కూడా కృతజ్ఞత లేని మనిషి. అటు కుప్పానికి ఏం చేయలేదు, ఇటు చిత్తూరు జిల్లాకి ఏం చేయలేదు. మరి ఈయనను ఎందుకు ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటున్నారో ప్రజలైనా అర్థం చేసుకోవాలి. మేడం ఇంకోటి చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అమరావతి గురించి కావచ్చు, ప్రత్యేక హోదాకు సంబంధించి కావచ్చు, రెండింటి గురించి ప్రస్తావన లేదన్నది తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నటువంటి ప్రధాన విమర్శ. దానికి ఏం చెప్తారు? కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు మాట్లాడుతూ ఉంటారు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పటికీ కూడా మేము గత 9 ఏళ్ళలో ఇది చేసాం, ఈ 4.5 సంవత్సరాల్లో ఇది చేసాం, ఇది చూసి అంటే నా పరిపాలన చూసి నాకు ఓటేయండి అనేది ఉండదు. జగన్ కేసీఆర్తో కలిసిపోయాడు కాబట్టి నాకు ఓటేయండి, జగన్ మోడీతో ఫోన్లో మాట్లాడాడు కాబట్టి నాకు ఓటేయండి, జగన్ అమరావతిని మేనిఫెస్టోలో పెట్టలేదు కాబట్టి నాకు ఓటేయండి అంటాడు. అమరావతిలో ఈరోజు ఇల్లు కట్టుకున్నది, ఆఫీస్ కట్టుకున్నది ఒక్క జగన్మోహన్ రెడ్డి. ఏ పార్టీ కూడా ఇంతవరకు ఆఫీసు లేదు, ఇల్లు లేదనేది ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతిని వీళ్ళలాగా టెంపరీ కట్టడాలని చెప్పేసి కోట్లాది రూపాయలు దోచుకోవాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఖచ్చితంగా చక్కటి రాజధాని నిర్మిస్తాడు. ఆ చక్కటి రాజధానిలో అన్ని వర్గాల వారికి కూడా స్థానం లభిస్తుంది. ఇప్పుడున్న రాజధానిలో అక్కడ కోటీశ్వర్లకి వాళ్ళ కులం వాళ్ళకి తప్ప ఎక్కడ కూడా ఎవరికి స్థానం అనేది లేదు. మాలాంటి వాళ్ళే కొనుక్కోవాలి అంటే చిన్న ఫ్లాట్ కొనుక్కునే పరిస్థితి అయిపోయింది. మేడం ఇంకోటి చెప్పండి, ఫైనల్గా నగిరి నియోజకవర్గంలో ఇప్పటివరకు కూడా ప్రచారం చేశారు. ఏంటి గెలుపు మీద ఏ విధమైనటువంటి నమ్మకం ఉంది? ఎంత మెజారిటీ రావచ్చిన ఆశాభావం వ్యక్తం చేస్తారు? నేను చిత్తశుద్ధిగా పోరాడుతున్నానండి. నేను రాజకీయాల్లోకి వచ్చిందే సర్వీస్ మోటివ్తో వచ్చాను. సర్వీస్ మోటివ్తో వచ్చాను కాబట్టి నేను 2 సార్లు ఓడిపోయినా 3వసారి కూడా నేను గెలిచేంత వరకు నా పోరాటాన్ని ఆపలేదు. గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వం నాకు ఫండ్స్ ఇవ్వలేదని నిరుత్సాహపడకుండా నా సొంత ఫండ్స్ అంటే నేను షూటింగ్ చేసిన అమౌంట్తో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. అలాగే మా రాజ్యసభ సభ్యుల ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశాను. అండ్ నా ఫ్రెండ్స్ ద్వారా ఎవరైనా చేయగలిగిన ఉంటే వాళ్ళ ద్వారా కూడా చేయిస్తున్నాను. ఇవన్నీ చేయిస్తున్న నన్ను ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు. నా ఓట్లు చీల్చాలని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరి ఆశలు అడియాసలు చేస్తారు. నగిరి ప్రజలు నన్ను ఆడపడుచుగా ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తాను. సార్ ఇది రోజా గారు చెప్తున్నారు. ఖచ్చితంగా మరోసారి తన విజయం తథ్యం అని చెప్తున్నారు. ఏదైతే గతంలో 2 సార్లు ఓడిపోయానని, తర్వాత కూడా పోరాడి గెలిచానని, పోరాడినప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్న కారణంగా కొన్ని పనులు చేయలేకపోయినా అయినప్పటికీ కూడా తన సొంత నిధులతో ఏదైతే షూటింగ్లో కావచ్చు, సినీ పరిశ్రమ నుంచి కావచ్చు, తన స్నేహితుల నుంచి కావచ్చు, అక్కడి నుంచి వచ్చిన డబ్బులతో కూడా నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి తాగునీటి సమస్య పరిష్కారానికి ఎంతో కృషి చేశానని చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా
తన విజయం తథ్యమని అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా నగిరి నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్నటువంటి తాగునీటి సమస్య కావచ్చు, చెరుకు రైతుల సమస్యలు కావచ్చు, ఇతరత్ర ఓటర్లకు సంబంధించి తమిళనాడు ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా పరిష్కారానికి ఒక 6 నెలల్లోపు కూడా ఒక కీలకమైనటువంటి ఒక ప్రత్యేకంగా ప్రణాళికతో ముందుకు వెళ్ళి కూడా ఆ హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తారని చెప్పి ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో కార్తిక్, ఎన్టీవీ నగరి.